హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దేశము యొక్క ఉన్నత స్థలములను మిమ్మల్ని లెక్కించదును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలను, శ్రేష్టమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి నిన్ను నన్ను కూడా ఒక ఉద్దేశం కలిగి ఆయన పంపించారు. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నామా? ఆ ఉద్దేశం కోసం మనం పనిచేయగలుగుతున్నామా? ఆ ఉద్దేశం ఏంటో మనం కనుగొనగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన చిన్న వయసులోనే దేవుడు అతనికి ఒక దర్శనమును ఇచ్చాడు. అయితే యోసేపు దేవుడు ఇచ్చిన దర్శనానికి విధేయుడై లోబడి దర్శనం కొరకే ప్రయాసపడ్డాడు. ఆ దర్శనం వైపుగానే ప్రయాణించాడు. ఆయన ఆ దర్శనం వైపుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే ఆయనను హింసించారు, బాధించారు, బానిసగా అమ్మివేశారు. అక్కడ కూడా ఒక స్త్రీ ఆయన మీద నింద వేసింది. చెరసాల పాలయ్యాడు. ఆ చెరసాలలో కూడా ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ తన దర్శనం కొరకే ఆయన తను కలిగిన శ్రమను చూడలేదు, ఆటంకాలను చూడలేదు, ఇబ్బందులను చూడలేదు, ఇరుకులను చూడలేదు, దేన్ని చూడలేదు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ దర్శనము కొరకు ఆయన పరిగెత్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ చెరసాల నుండి ఆయనను బయటికి తీసుకొని వచ్చి ఆ దేశానికే అధిపతిగా యోసేపును హెచ్చించారు. ఒక చక్కని ఆలోచనకర్తగా, కరువులో ఆ దేశానికి ఒక పోషకుడిగా దేవుడు ఆయనను హెచ్చించారు. ఈరోజు కూడా దేవుని కొరకు, ఆయన దర్శనం కొరకు పరుగెత్తుతున్న నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన కూడా నీ సమర్పణను, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన కూడా ఒక టైంలో నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు.